చిరుధాన్యాలు మిల్లెట్స్. మీరు చాలా రెసిపీస్ ట్రై చేసి ఉంటారు. రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా మనం చేసుకుంటూ ఉంటాము. కానీ ఏ మిల్లెట్‌తో ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తే బావుంటది అనేది నేను ట్రై చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు కొర్రలతో గానీ, సామలతో గానీ, అంటే లిటిల్ మిల్లెట్‌తో గానీ, ఫాక్స్‌టైల్ మిల్లెట్‌తో గానీ దోసలు ఎప్పుడు వేసినా సరే క్రిస్పీగా వస్తాయి. అండ్ మిగిలిన మిల్లెట్స్‌తో వేస్తే ఎలా వస్తాయో ట్రై చేద్దామని ఫస్ట్ ఊదలతో ట్రై చేశాననమాట. సో 2 కప్పుల ఊదలకి 1 కప్పు మినపప్పు, ఒక హాఫ్ కప్పు రెడ్ పోహా, ఇంకా కొంచెం మెంతులు వేసుకొని ఒక 8 అవర్స్ సోక్ చేసుకున్నాను. తర్వాత రుబ్బి 8 అవర్స్ ఫర్మెంట్ చేశాను. 8 అవర్స్ చేయడం వల్ల ఎండాకాలం కాబట్టి చాలా ఎక్కువ అనమాట. 6 అవర్స్ చాలు అనిపించింది. అండ్ ఊదలతో దోశ అనేది క్రిస్పీగా రాలేదు, మెత్తగా వచ్చింది. సో ఊదలతో ఇడ్లీ కానీ, బోండా కానీ ఏమన్నా మెత్తగా చేసుకునే ఐటమ్స్, కేక్స్ కానీ బాగుంటాయి అనిపించింది. సో కొన్ని రోజులు మిల్లెట్స్తో రెసిపీస్ ట్రై చేద్దాం అనిపించింది. మిల్లెట్స్ తీసుకుందాము డైలీలో, బాడీలో చేంజెస్ ఎలా ఉంటాయో చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కమ్ డిన్నర్ అండ్ లంచ్ కూడా చేద్దాము అని, చూద్దాం ఎలా వస్తుందో. సో అలా అయితే ఊదలతో చేసిన ఇలాగా దోశ చాలా మెత్తగా వచ్చింది. దాట్స్ ఇట్ ఫర్ టుడే.